ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను చెప్పేది ఏమిటంటే ఏదో ఒక పథకం పన్ని ఆ రాజన్న గారిని కటకటాల వెనక్కి పంపించాలి. ఏమని సెలవిచ్చాం మేము? జైల్లో పెట్టాలని సెలవిచ్చారండి. తమరు చెప్పింది బాగానే ఉంది కానివ్వండి, జైలే మన సొంతం కాదు కదా, మన గిట్టని వాళ్ళని అందులోకి తోసేయడానికి. అందుకే నీకు బుర్రంది కానీ అందులో బుద్ధి లేదంట. బుర్రంటూ ఉండాలే కానీ జైలు మందవుతుంది, జైలరు మనవాడవుతాడు. ఆ రాజన్న గారిని కొన్నాళ్ల పాటు జైల్లో రెస్ట్ తీసుకొనిస్తే బయట మనకి రెస్ట్ దొరుకుతుంది. ఇది పెద్దయ్యా, ఎప్పుడు లేని మన ఊళ్ళో పోలీసులు వస్తున్నారా? ఎవరిని? ఈ పాడు బీడీని. బీడీనా? ఈ బీడీ మహత్యం నీకేం తెలుసు? రాజు, ఇంత మంచివాడుగా మారిన తర్వాత కూడా ఇంకా ఈ బీడీ నదలేవా? అమ్మమ్మమ్మ, ఈ బీడీ లేకపోతే మనం క్షణం కూడా ఉండలేము. వాళ్ళు జువ్వ లాగేస్తాయి. సరే, ఈ క్షణం నుంచి బీడీ తాగడం మానేయాలి. ఎందుకు? నా కోసం. నువ్వేం చెప్పినా వింటాను కదా రాని, ఈ ఒక్క విషయం మాత్రం నన్ను వదిలేసాయి. చూడు రాజు, బీడీ నీకు ముఖ్యం అనుకుంటే నన్ను మర్చిపో, లేదా నేను నీకు ముఖ్యం అనుకుంటే వెంటనే బీడీ తాగడం మానేయాలి. రాణి, సరే, నేను కావాలో బీడీ కావాలో నువ్వే తెలుసుకో. మిస్టర్, నీ పేరేనా రాజు? నా పేరే రాజు, ఊరికందరికీ రాజన్న. ఏమిటి విషయం? నువ్వు ఊరు పంచాయతీ దగ్గర రావాలి. మా ఇన్స్పెక్టర్ గారు నేను రమ్మంటున్నా. రాజు, ఏమిటిది? నువ్వేం భయపడకరాని, ఆ ఇన్స్పెక్టర్ టైం బాగున్నట్లేదు, అందుకే నన్ను పిలిచాడు. వెళ్ళి పరామర్శించి వస్తాను. రండి రండి రండి. నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. వాటి కారణంగా నేను అరెస్ట్ చేయడానికి పిలిపించాం. ఇన్స్పెక్టర్ గారు, ఇతని మీద ఫిర్యాదులు ఏమిటి? అసలు అది ఇచ్చింది ఎవరు? ఒకటా రెండా? 1,00,000 ఉన్నాయి. ఇన్స్పెక్టర్ గారు, అరెస్ట్ చేసి పారండి. ఆచారే, కుడి చెయ్యి. చూసారా మీ ఎదురుగానే ఎలా బెదిరిస్తున్నాడు నన్ను? ఇదే మాట మిమ్మల్ని అనడానికి ఎంతో సేపు పట్టదు. అమ్మో అమ్మో, ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని ఎంత మాట అన్నారో చూసారా? ఇంకా విచారణ అక్కర్లేదు, అరెస్ట్ చేసి పట్టుకోండి. నీ మీద వచ్చిన ఫిర్యాదులు చాలా ఉన్నాయి. గోపన్న గారు కూతురు చేపట్టుకుని బలాత్కరించబోయావంట, మాధవరావు తోటలోకి వెళ్ళి దొంగతనం చేశావంట, రామరాజు గారింట్లోకి వెళ్ళి. ఆపండి ఇన్స్పెక్టర్ బాబు, గుళ్ళో మంత్రాలు చదివినట్లుగా ఫిర్యాదులు వరుసగా చదవడం కాదు. ఆ ఫిర్యాదులు ఇచ్చే మనుషులతో ఒక్కసారి చెప్పించండి చూద్దాం. మీలో ఎవరయ్యా గోపన్న? గోపన్న ఎవరు? ఇప్పుడు దాకా ఇక్కడే ఉండి హడావిడిగా జారుకున్నాడండి. ఏ కడుపులో పోచేడు ఉంటాడు. ఆచారి, కుడి చెయ్యి. ఇన్స్పెక్టర్ బాబు, గోపన్న లేకపోతేనే ఆ రెండో ఫిర్యాదు ఇచ్చిన మనిషిని పిలవండి. అలాగే. తన తోటలో ఇతను దొంగతనం చేసినట్టు రిపోర్ట్ ఇచ్చిన మాధవరావు ఎవరయ్యా? ఎవరు? ఇదిగో, ఇప్పటిదాకా ఇక్కడే. ఇదిగో ఇప్పుడు అక్కడ. ఏయ్, మీ మందు పేరు చెప్తే పారిపోతారే, అలా పారిపోతున్నాడు కదా. అమ్మో, ఏమిటయ్యా ఇదంతా? రిపోర్ట్లు ఇచ్చేసి విచారణ జరిపే వేళకు ఎవరు లేకుండా వెళ్ళిపోతున్నారు. ఏమిటిదంతా? అయ్యా, అన్నీ లేవనుకోండి, ఒక్క మున్సిపల్ గారి రిపోర్ట్ చాలు కదా. ఆయన మీద హత్యా ప్రయత్నం చేశాడు, అందుకే తను అరెస్ట్ చేయొచ్చు. ఏవయ్యా మున్సబు, నీ మీద రాజన్ హత్యా ప్రయత్నం చేయబోయాడా? లేదు. అదేమిటయ్యా మున్సిపల్ అలా చెబుతున్నావు? నిజమేమిటో అదే చెబుతున్నాను. అమ్మో, నాకు కొంచెం కడుపులో నొప్పిగా ఉంది, వెళ్ళి మంది వేసుకుంటాను. అయితే అబద్ధం రిపోర్ట్ ఇచ్చి చట్టం తోడుకోవాలని చూస్తున్నారా? ఇది నేరం అని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, కానీ ఈసారి క్షమించి వదిలేస్తున్నారు. మరెప్పుడు ఇలాంటి పని చేయొద్దు. ఏమిటో వెధవ కర్మ, ఈ రోజు ఏమీ కలిసి రాలేదు. ఆ రాజన్న గారిని జైలుకి పంపిద్దామంటే కుదరలేదు. అవునండి, ఊరంతా అనుకుంటుంటే ఇంటింటి దగ్గర ఆగి మరీ విన్నాను. వాడు మాటకి ముందు ఆచారి కుడి చెయ్యి, ఆచారి కుడి చెయ్యి అని పదే పదే అన్నట్ట. ఏమై ఉంటుందో వాడి ఉద్దేశం? ఏమీ ఉండదు. ఇదిగో, నువ్వు అనవసరంగా నన్ను ఎక్కువగా పై పెట్టకు. అది కాదండి, ఊరంతా ఏమనుకుంటున్నారో తెలుసా? పోలీసుల్ని కూడా పిలిపించాడు. ఇక ఆచారి కుడి చెయ్యికి పట్టిన గతే ఎడం చెయ్యికి పడుతుంది, అది కూడా అతి త్వరలోనే అని
2-3 కత్తుల్ని కూడా నూరుతున్నట్టండి. ముందే అపశేఖరం కోతలకు ఎగు నువ్వు. అపశకునం మాటలు కాదండి, వాడు అసలే పాము లాంటి వాడు. ఆ పైన 2 చేతులు ఉన్నవాడు. రాత్రి వేళ మీరు ఒక్కరూ పడుకుంటారు కదా, అప్పుడు ముందు కిటికీ చప్పుడు అవుతుంది. దాంట్లో నుంచి వాడు చూస్తాడన్నమాట. దేని వంక? ఎడం చేతి వంక. తర్వాత మెల్లిగా తలుపు గొళ్ళెం ఊడుతుంది. తలుపులు మెల్లిగా తెరుచుకున్నాయి. మీరు మంచి నిద్రలో కుడి చేయి కూడా ఉందని సంబరపడుతూ కలలు గంటూ పడుకుని ఉంటారు. వాడు లోనకు అడుగు పెట్టాడు. పెద్ద మాంసం కోసే కత్తి చేత్తో పట్టుకున్నాడు. లోపలికి వచ్చాడు. మంచం దగ్గరగా వస్తున్నాడు. దగ్గరగా వచ్చాడు. ఎడం చేతి మీద దుప్పటి తీశాడు. కత్తి పైకెత్తాడు. ఇంకా పైకెత్తాడు. ఇంకా పైకెత్తాడు. తమరు మహత్తరమైన పథకం వేశారండి. కాకపోతే ఆఖరి క్షణంలో ఆ శేషయ్య గారు వెధవ కోత పూసి కథంతా అర్థం తిప్పేశాడు. ఆచారి, అయ్యా, సామదాన భేద దండోపాయాల్లో ఈ రాజన్న గారి మీద ఉపయోగించాల్సింది దండోపాయమేనయ్యా, సందేహం లేదు. మేమేమని సెలవిచ్చాం? దండోపాయమైన సెలవిచ్చారండి. కాకపోతే మన ఊళ్ళో వాడి జోలికి వెళ్ళే మగాడు ఎవడున్నాడండి? ఆ చెయ్యి కూడా ఉంటే తమరే వెళ్ళుండేవారేమో. కానీ పాపం నువ్వు నోరు మూసుకోపోతే ఈ ఉన్న ఒక్క చేత్తోనే నిన్ను బాయించగా. రేయ్, మా ఊరొచ్చి మా మనుషుల మీదే చేయి చేసుకుంటే చూస్తూ ఊరుకునే దద్దమ్మ కాదురా ఈ రాజన్న. ఓహో, నువ్వేనట్రా రాజన్న? నిన్ను ఖతం చేయడానికే వచ్చాను రా. ఆ? అలాగేరా, ఎవరిని ఎవరు ఖతం చేస్తారో ఇప్పుడే తెలుసుకుందాం. రేయ్, తున్నపోతుల కండలు పెంచడం కాదురా, గుండె బలం కూడా కావాలి.
దించండిరా. ఏయ్, చావు మేడం. నువ్వు క్షేమంగా ఉండాలి. కాకపోతే ఓ విషయం, 15 ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో ఇంగ్లీష్ డాక్టర్ ఉండేవాడు. ఉండి ఉండి అతను ఓ రోజున ఉండడం మానేశాడు. ఎందుకో తెలుసా? తెలుసు, ఆ? ఎవరో అతన్ని పొడిచి చంపేశారు. నీకు తెలుసా? సరే, నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. ఇంకో కుర్ర డాక్టర్ వచ్చాడు. వాడు ఇంగ్లీష్ డాక్టరే. రెచ్చిపోయి ప్రజలకు వైద్యం చేయాలని చూశాడు. ఒక రోజున తెల్లవారుజామున వాడి శవం అదిగో ఆ చెట్టుకు వేలాడుతుంది. అబ్బా, ఇప్పటికీ అక్కడ చూస్తే శవం వేలాడుతున్నట్టే కనిపిస్తుందమ్మా. అయితే అటు కేసు చూడడం మానేయండి, ఏ గొడవ ఉండదు. సరే, నా గొడవ అలా ఉంచు. నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. ఆ కుర్ర డాక్టరు పెళ్లి కాకుండా కోరికలు తీరకుండా చచ్చాడు. ఇప్పుడు మన్మథ పిశాచే ఊళ్ళో తిరుగుతున్నాడు. కన్నెపిల్ల కనిపిస్తే చాలు అమాంతం ఎత్తుకుపోయి వాడి కోరికలు తీర్చుకుని పీల్చి పిప్పి చేసి చంపేస్తాడు. ఇదంతా నీ క్షేమం కోసమే చెబుతున్నాను. కనుక నువ్వు వెంటనే ఈ ఊరు విడిచి వెళ్ళిపోవడం చాలా మంచిది. నా సంగతి అలా ఉంచండి. ఇప్పుడేమన్నారు? మన్మథ రూపంలో వస్తాడా? ఎలా వస్తాడండి? ఎలా వస్తాడా? ఆ. స్కూటర్ మీద వస్తాడు. ఆహా, ఏదో ఒక రోజున హఠాత్తుగా నీ మనసులో ఉన్న మొనగాడు రూపంలో వచ్చి నేను లాక్కుపోతాడు. ఆ తర్వాత అంతే సంగతులు. మరి నేను వస్తా. ఏమిటి ఇప్పుడు ఏమంటావు? మరేం లేదండి, గతంలో మీకు ఆ డాక్టర్ అమ్మ సంగతి చెబితే ఆడపిల్ల కదా మెల్లగా సాగనంపుదామన్నారు. తర్వాత తమరు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు అది పాతేసిన మైలు రైలా ఉండిపోయింది. దాని పరపతి పెరిగిపోతోంది. దాని పరపతి పెరిగి నీ పరపతి తరిగిపోతుందన్న ఏడుపే తప్ప ఆ రాజన్న గారి చేతుల్లో నా పరువు మర్యాద మంట కలిసిపోతున్నాయన్న ఆలోచన నీకు లేదు. ఉందండి, ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రకారం ముందడుగు వేస్తే అటు డాక్టర్ అమ్మ రోగం కుదురుతుంది, ఇటు రాజన్న గారి శరీరం వదిలిపోతుంది. ఆ, ఏమిటయ్యా నువ్వు చెప్పే మహత్తరమైన ఆలోచన? చెప్తాను. మన ఊళ్ళో ఆడపిల్లని ఎవరైనా పాడు చేస్తే చచ్చినట్టు వాడే పెళ్లి చేసుకు తీరాలి అనే ఆచారం ఉంది కదా. ఇప్పుడు మీరు ఆ డాక్టర్ అమ్మను పాడు చేశారు అనుకోండి, అనుకోండి, తప్పనిసరిగా మీరు పెళ్లి చేసుకోవాలి. అవునా? అవుననుకో. అయితే నేను చెప్పేది వినండి. పెళ్ళయ్యాక ఆ పిల్ల వైద్యం మానేసి ఇంట్లోనే పడుంటుంది కనుక నాకు పోటీ ఉండదు. ఇక ఇప్పటిదాకా దాన్ని ప్రేమించేస్తూ గంతులేస్తున్న ఆ రాజన్న గాడు మతిపోయి పిచ్చాడవుతాడు కనుక మీకు వాడి కూడా ఉండదు. ఏమంటారు? బాగానే ఉంటుందయ్యా. అయినా మేము పెళ్లి చేసుకున్న ధర్మపత్ని ఉండగా మళ్ళీ పెళ్లి బాగుండదయ్యా. అయ్యా, ఇప్పటికే తమరు చాలా పొరపాటు చేశారు. తమరి తాతగారికి 6 భార్యలు, తమరి తండ్రి గారికి 4. ఇక మీకు ఆ గౌరవం దక్కలేదని నాకు బాధగా ఉందండి. కానీ ధర్మపత్ని ఉండగా అయ్యా, మీకు ధర్మపత్ని ఒకరైనా మరో అధర్మపత్ని ఉండొచ్చు కదా. అలాగే అనుకో. కానీ ఆ పిల్లని ఎలా తీసుకురావాలా అని మేము అడుగుతున్నాం. అయ్యా, తమరు అడుగుతున్న విషయాన్ని నాకు వదిలేయమని నేను సెలవిస్తున్నాను. ఏయ్, ముందు 500 దగ్గర ఉంచండి. పని పూర్తయ్యాక మరో 1000 రూపాయలు ఇస్తాను. మీరు ఎలాగైనా సరే ఆ డాక్టర్ మన పోలీసు వచ్చి మూట కట్టి బియ్యం మిలిగి తెచ్చేయాలి. మేము మీ ఊరోళ్ళం కాదు కదండి. ఆ డాక్టర్ ఎలా ఉంటుందో తెలీదే. ఆసుపత్రికి వెళ్ళి చూస్తే చెవిలో సెతస్కోప్ అనే మెషిన్ పెట్టుకుని తెల్లటి కోటేసి ఉంటుంది. ఆమె తెచ్చేయండి, సరిపోతుంది. అలాగే బాబు. ఏయ్, జాగ్రత్త రోయ్. ఈ విషయం పురుకు కూడా తెలియకూడదు. అలాగే. పాప, ఊపిరి గట్టిగా పీల్చొద్దు. వెనక్కి తిరుగు. మళ్ళీ గట్టిగా పీల్చొద్దు. డాక్టరమ్మా, చెవిలో పెట్టుకున్న ఆ పావులెట్ మిషన్ పేరు ఏటమ్మా? దాన్ని స్టెతస్కోప్ అంటారు. ఏం కోపు? స్టెత్కోపా? కాదు, స్టెతస్కోప్. దాంతో పరీక్షిస్తే జ్వరం గురించి తెలుస్తుంది. పాప లోపలికి నడు. నేను పాపను పరీక్షించాలి, మీరు రాకూడదు. ఇక్కడే కూర్చోండి. ఇది చెవిలో పెట్టుకుంటే జ్వరం గురించి తెలుస్తుందా? ఇట్లాంటి మిషన్లు ఉన్నాయి కనుకే ఇంగ్లీష్ లో వైద్యం మంచిదంటారు. మా ఆయన దగ్గర ఉన్నాయి కలవాలు పత్రాలును. ఈ చెవిలో పెట్టుకుని ఈ కోట్ వేసుకుంటే అచ్చంగా నేను ఇంగ్లీష్ డాక్టర్ అమ్మలాగే ఉంటాను. ఇప్పుడు అచ్చంగా నేను ఇంగ్లీష్ డాక్టర్ అమ్మనే.
ఎవర్రా మీరు? అదేమిట్రా అట్టా చూస్తారు? ఒరేయ్, చేతిలో గోల్ పెట్టేట్రా, మాట్లాడరేట్రా? మొత్తానికి జామ పండును మూట కట్టి తీసుకొచ్చావు అన్నమాట మా కోసం. మేమేమని సెలవు ఇచ్చాం? మూట కట్టి తీసుకొచ్చారని సెలవిచ్చారండి. కానీ అయ్యా, ఇది మామూలు మూట కాదండి, ముత్తుల మూట. ఇక మీరు ఈ జామ పండును కొరికేసే కార్యక్రమం మొదలెట్టచ్చు. మొదలెట్టండి అయ్యా. ఆయన మొదలెడతారు కానీ ఇక్కడ కూడా నువ్వు ఎందుకురా? ఆ గొడుగుతో నేను ఆయన చుట్టూ తిప్పుకోవడం చూస్తే ఆయనకి మతిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఇంతకీ ఎవరికి తెలియకుండా దింపించావా మూటని? అయ్యా, పంపింది పరాయి ఊరు రౌడీల్ని. మూడో కంటికి తెలియకుండా ముచ్చటగా మూట కట్టి తీసుకొచ్చారు. ఇక మా మాధవ్ గాడు ఊళ్ళో జనాన్ని పోగేసుకుని ఇక్కడికే తెచ్చేస్తున్నాడు. అయ్యా, ఇక మీరు ఈ మూట విప్పించాలి, రాకపోతే చూడండి. మాటలు చాలించి మూట విప్పబోయా ముందు అయ్యా, మేమేమని సెలవు ఇచ్చాం? ప్రభువులు చాలా తొందరలో ఉన్నారన్నట్టుగా సెలవిచ్చారు. దుర్గా, నువ్వా? అవును, నేను. నువ్వు కట్టుకున్న భార్య నన్ను పట్టి తీసుకొచ్చి పరాయి తప్పించాలనుకున్నావు. నువ్వు మొగుడువేనా? అది కాదు దుర్గా, పొరపాట్ల. అన్యం పుణ్యం తెలియన డాక్టరమ్మని ఈ పశువుకిచ్చి బలి చేయాలనుకున్నావు. కానీ ఆ భగవంతుడు నీకు బుద్ధి చెప్పడానికి నీ పెళ్ళాన్ని నన్ను ఇక్కడ తీసుకొచ్చేటట్టు చేశాడు రా. పాడు చేయమను, పాడు చేయమను. లోకంలో ఏ మగాడు ఏనాడో చేయని విధంగా నీ పెళ్ళాన్ని పాడు చేయమను. చూడండి జమీందారు బాబుని, ఆ మనిషిని చూస్తేనే తెలుస్తోంది లోపల ఉన్న ఆడదాన్ని భోజనం చేశారని. ఆడదాన్ని చూద్దరు గాని రండి రండి రండి. అమ్మగారు, మిమ్మల్ని మా గురువు గారు. గురువు గారు, మరికి ఇంత దారుణాన్ని కొడిగెడతారా? మొహం చూస్తేనే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి. ఆచారి, ఆఖరికి పెళ్ళాన్ని తార్చే స్థితికి దిగజారావా? కట్టుకున్న పెళ్ళని వేరే వాడికి అప్పు చెప్తావా దరిద్రుడా? ఆచారి, ఇప్పటి వరకు నువ్వు వైద్యుడవని నీ దగ్గర ఏదో నేర్చుకున్నావని సేవలు చేశాను. నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావని తెలిసింది. ఈ విద్యలు నాకొద్దు బాబు. ఎంత పని చేసావు దుర్గా, దుర్గా. నేను తప్పుదారి తొక్కినందుకు నాకు తగిన శిక్ష విధించావా దుర్గా? దుర్గా, దుర్గా, దుర్గా. మంచినీళ్ళు మేము సెలవిచ్చింది వినిపించలేదా? మాట్లాడకుండా అలా రాతి బొమ్మలా కూర్చున్నావేమిటని మేము అడుగుతున్నాం. బ్రతుకున్నావేమిటి అని అడగండి. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా బ్రతుకున్నావేమిటి అని అడగండి. ఏమిటి ఏమిటి అనేది? ఏమిటో మీకు తెలీదా? అది ఊరేసుకు చచ్చింది, నాకేం సంబంధం? ఆమె చావలేదండి, మీ వల్ల మీ కారణంగానే చచ్చిపోయింది. లక్ష్మి, అవును, మీరే చంపారు. ఆ ఎదురు నిలబడి మమ్మల్ని ఎదిరించడానికి ఎంత ధైర్యం నీకు? ఆ రోజు నా బిడ్డను ఒక బికారి కట్టబెట్టి ఘోరమైన నేరం చేశాను. అప్పుడే నేను క్షమించడం మేము చేసిన తప్పు. తప్పు మీది కాదండి, నాది. ఆ రోజు మిమ్మల్ని బ్రతికించుకోవడం కోసం తప్పు నేను చేశాను. ఈ రోజు ఒక ఆడదాన్ని బ్రతుకూల్చుని మిమ్మల్ని ఎందుకు కాపాడానా నేను సిగ్గుపడుతున్నాను. నా మాంగళ్యం పోయినా పర్వాలేదు. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు, మానవత్వానికి అర్థం తెలియని ఒక జంతువుతో మాట్లాడుతున్నాను. మీ ముందు నిలవడానికి నాకు అసహ్యంగా ఉంది. ఛీ!
చెయ్యాలనుకున్న పనికి రావాల్సిన చోటు ఇదే కనుక ఇక్కడికి వచ్చాం. అంటే ఏమిటి నీ ఉద్దేశం? డాక్టర్ అమ్మ, రోగుల్ని బాగు చేయడానికి ఈ ఊరొచ్చావు, కానీ మా పరువు ప్రతిష్టల్ని పాడు చేశావు. నీ కారణంగా ఆ రాజాగాడు కూడా గాలికి తోడైన నిప్పులాగా మండిపడుతున్నాడు. అందువల్ల మాకేం బాధ లేదు. కానీ మా ఒక్కగానొక్క కూతుర్ని బికారికిచ్చి పెళ్లి చేసి మా కుటుంబ గౌరవం నవ్వులు పాలు చేశాడు. అదే మా బాధ. నేను నడిచి వెళ్లే దారిలో ఎదురు దెబ్బ తగిలిన ఏ రాయినైనా తీసి పారేయడం, ఏ ముళ్ళునైనా నేల రాసి పారేయడం మాకు అలవాటు. నువ్వా మా నాన్న చంపిన హంతకుడివి? ఏమిటి నువ్వు మాట్లాడేది? అసలు ఎవరు నువ్వు? నేనెవర్నా? 15 ఏళ్ల క్రితం నువ్వు చెప్పిన పాప పని చేయనందుకు ఒక దేవుళ్ళలాంటి డాక్టర్ని హత్య చేశావే, ఆ డాక్టర్ గారి కూతుర్ని. నీ చేతి మీద ముద్ర చూసిన దాన్ని, నీ చేత పడకుండా తప్పించుకున్న దాన్ని. మీ నాన్నని చంపడానికి మాకే అవసరం? నీకేమిటా? ఒక్కసారి గతంలోకి చూస్తే అర్థం అవుతుంది. మా నాన్నని చంపడానికి ముందు రోజు మా ఇంటికి వచ్చావు. నీ శత్రువైన మనిషికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపాలని మా నాన్నని అడిగావు. డబ్బాస్ చూపించావు, మాటలతో బెదిరించావు. కానీ మా నాన్న నీకు లొంగలేదు. పైగా నీ దుర్మార్గం బయట పెడతానన్నాడు. అందుకనే ఆ రాత్రి వచ్చి మా నాన్నని హత్య చేశావు. మళ్ళీ ఈ ఊరొచ్చింది ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజు హంతకుడు ఎవరో తెలుసుకుందామని. తెలుసుకున్నందుకు చాలా సంతోషం. నీకు నా అభినందన. కానీ తెలుసుకుని ఏం చేస్తావు? ఈ క్షణంలోనే బయటికెళ్ళి నువ్వు ఎంతో మంది ప్రాణాలు తీసిన హంతకుడు అని అందరితోనూ చెప్పి నీ ఆట కట్టించగలను. నేను హంతకుడన్న విషయం ఈ క్షణం వరకు ఎవరికీ తెలియదు. అది తెలిసిన నీ ప్రాణం తీసి శాశ్వతంగా నీ నోరు ముగిస్తే రహస్యంగానే ఉండిపోతుంది. నేను పెద్ద మనిషిగానే మిగిలిపోతా. రాజు, వీడెవడో తెలుసా? నీ తండ్రిని నా తండ్రిని ఆనాడు దారుణంగా చంపిన హంతకుడు. నువ్వు చెప్పేది నిజమేనా? అవును రాజు, ఈ నిజం నాకు తెలిసిందని నన్ను ఇప్పుడు హత్య చేయాలని ప్రయత్నిస్తున్నాడు. రాజు, ఈ దుర్మార్గుడు తప్పించుకోకూడదు. వీళ్ళంతా చేయాలి. రేయ్, ఇంతకాలం నీ కోసం ఎదురు చూస్తున్నాను రా. నీ ప్రాణాలు తీసి ఈ గ్రామానికే విముక్తి కలిగిస్తాను. అవును, ఆచార్య జమీందార్. కానీ ఇదివరకు నీ మాటలు విని నువ్వు చెప్పిన పాపాలు చేసే దౌర్భాగ్యుడైన ఆచార్య మాత్రం కాదు. నేను మారిపోయి మనిషినయ్యాను. కనుకే నేను బతకనివ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఆచార్య మర్చిపోయి మాట్లాడుతున్నావా? మేమేం సరిస్తున్నావు అర్థమవుతుందా? నువ్వు ఏమని సెలవిచ్చినా వినే రోజులు పోయాయి జమీందార్. గతంలో రాజన్న నా చేయి కాకుండా నా మెండరికేసుంటే నీ పాపాల్లో పాలు పంచుకునే కర్మ నాకు పట్టేది కాదు. బహుశా ఆ రోజు నన్ను చంపకుండా వదిలేసింది ఈ రోజు నిన్ను చంపాలకే. ఆచార్య గారు, ఏమిటి ఘోరం? ఘోరం కాదమ్మా, నేను చేసిన తప్పులకి శిక్ష. పావు నీడలో బతికే మనిషికి, పాపాత్ముడి నీడలో బతికే మనిషికి ఏదో ఒక రోజున కాటు తప్పదు. ఆ జమీందారు నన్ను పొడిచాడు. చూడు బాబు, ఆ దుర్మార్గుడు తప్పించుకుపోవడానికి వీల్లేదు. ఆ జమీందారు వాడు పాత పంకలకే వెళ్ళాడు. వెంటనే వెళ్ళి వాడు ఆట కట్టించు. నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడు. ఆచార్య గారికి ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను.
రాజు వద్దు, నన్ను చంపరాజు, వద్దు, నన్ను చంపరాజు, రాజు 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 రాజు. రాజన్న రాజన్న రాజన్న, మా తప్పులు మన్నించి మమ్మల్ని క్షమించు. మా మెడకాయ మీద తలకాయలు నేల రాల్చుద్దు రాజన్న. రాయ్, ఇన్నాళ్ళు మీ అందరి చేత ఆడించింది, మీ చేత పాపాలు చేయించింది, మిమ్మల్ని రాక్షసులుగా మార్చింది ఆ జమీందారు గాడే నాకు తెలుసురా. ఆడికి జరగాల్సిన శాస్త్రం జరిగింది. ఇక నుంచైనా మీరు మంచి వాళ్ళుగా మనుషులుగానైనా బతకడం నేర్చుకోండి, లేదా ఆడికి జరిగిన శాస్త్రం మీకు జరుగుతుంది. రాజన్న చేసిన నేరానికి చట్టం అతనికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది.